నల్లగుంట్ల ఈ అంకాలమ్మ బేస్ క్యాంప్ నల్లగుంట్ల బీచ్ అనండి వచ్చేసి 250 మీటర్లు ఉందంట అంకాలమ్మ కాడికి ఈ నుంచి 250 మీటర్లు ఈ నుంచి 2.5 కిలోమీటర్ 2.5 కిలోమీటర్ కదా 1 కిలోమీటర్ 1 km అని చూపించేది 100 మీటర్స్ వచ్చేసి అంతే 1 కిలోమీటర్ 100 మీటర్స్ 1 కిలోమీటర్ సార్ 250 మీటర్లు 210 మీటర్లు దగ్గరనే ఇంకా అంటే కిలోమీటర్ కూడా లేదే ఆ లెక్క అయితే కిలోమీటర్ కూడా లేదు మనము వంకలు తిరిగిపోతుందిలే 300 మీటర్లు అయితే కానీ 1 కిలోమీటర్ లెక్క అయితే కిలోమీటర్ కూడా లేదు వీళ్ళు ఎలా పెట్టిండ్రు చక్కగా పెట్టింటారు గుడి కాడ పెట్టిండ్రు వీళ్ళు వాళ్ళు పెట్టిండ్రు మ్యాప్ వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు అదే కాదు 120 మీటర్లు చూపించింది అంటే వీళ్ళకి ఫారెస్ట్ ఆఫీసర్లు పెట్టుకొని ఉంటుంది అంతే కదా వాళ్ళ క్యాంప్ కాడికి పెట్టుకొని ఉంటారు ఇదేలేమో ఇదే వాళ్ళ క్యాంప్ కాడికి పెట్టుకుంటారు బావి పక్కన రూమ్ వేసి కొండ ఒకళ్ళ అంకాలు అమ్మకానికి అవకాలు దిగిపోతే దగ్గర ఉంటాయి గంజరగుల్ల అక్కపల్లె చెరువు అక్కపల్లె ఈ అక్కపల్లె ఈ బేస్తారపేట దోమడి బాబు బేస్తారపేట కల్లి అక్కపల్లె గంజరగుల్ల ఇట పోయింటే బాగుండు కదా పోదా ఇదంతా తిరిగింది మంచిగా ఉంది ఈరోజు మనం తెలిసిపోద్దిలే ఈ క్యాంపు కాడికి పెట్టుకున్నారు వాళ్ళు లొకేషన్ మనం పూర్తిగా వెళ్దాం లొకేషన్ అంకాలమ్మ కాడికి వీడికి నెట్ బాగా వస్తుంది ఫుల్ వరకే పెట్టిండ్రు ఇంకా వదిలేంగిండ్రు ఏదో గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది కింది నుంచి వచ్చింటే బాగుండదు
గొర్రెలు పోతాయి లేదు మామ, ఇది కాదు, ఇది ఇది పెట్టుకున్నారు. నడుచుకుంటూ వేసి చాలా ఉంది, ఇంకా ఆడి స్టాప్ చేద్దాం ఆడికి పోయిన తర్వాత. ఇప్పుడు కొండ అంకాలమ్మ అని ఇంకొక లొకేషన్ పెట్టింది. ఇది బేస్ క్యాంపు, అది కొండ అంకాలం. నువ్వే లేకుండా చేసింటావు. కొండకు ఏముండయి ఊరికే పోతున్నాం. ఫస్ట్ ఊర్లో వాడింది దాకానే కొండ లేదు, కొండనే కూడా ఒక 2 కిలోమీటర్లు ఉంది, 2 కిలోమీటర్లు, 1.4 కిలోమీటర్. 6 నుంచి 2 కిలోమీటర్లు మొదటి నుంచి, ఆ కాలువ కానించి. కాలువ ఉంది కదా, 2 కిలోమీటర్లు ఉంటుంది ఇంచుమించు. కొండ అంకాలం. ఈ బావిలో నీళ్ళు కూడా లేవు, ఎండిపోయి నీళ్ళు ఉంటాయి. ఉండయేమో, నీళ్ళు ఉన్నాయి. పంపాము ఎందుకు ఊరికి
ఫోన్ బాగుంది మనం బాగుంది చెప్తున్నాం కదా కొంచెం ఓట్లంకాలమ్మ అని చూపిస్తా. కొండ అంకాలమ్మ మొత్తం విజువల్స్. పక్షులు పిట్టలు బాగా అరుస్తున్నవి. అడవులను శుభ్రంగా ఉంచండి. అడవులతో కొండ చెట్టు అరువు కొండ కాలమ్మ. నీళ్ళు చూడండి. మావాడు పిసుకుతున్నాడు, నీళ్ళు వస్తున్నాడు మనోడు. కొండ కాలమ్మ. కొండ కాలమ్మ దగ్గరికి వచ్చినాం. మా మదారమ్మ కొండ కాలమ్మ గురించి చెప్తుంది. మా లచ్చిందేవి ఓట్లంకాలమ్మ. సరేలే ఇదే కొంచెం ఆడబెట్టి సరిపోతుంది, లేకుంటే ఇక్కడ అయినాక ఆడబెట్టినా సరిపోతుంది. అంతేలే. అసలు ఓట్లంకాలమ్మ ఆమెనా లోపలన విగ్రహం తెచ్చి ఈడ వెలిసింది అంకాలమ్మ లోపల. కొండలో ఒక పండు పెట్టి గంగమ్మ పండు పెట్టినా ఆడ పండ్లు పెట్టిన చూడు, 3 నిమ్మకాయలు పెడతానంటే అది పెట్టు. గంగమ్మ కాడికి పోయి దీపాలు వెలిగించచ్చు. దీపాలు వెలిగించచ్చు. బత్తిని ముట్టి డబ్బులు పెట్టి దాంట్లో ఉండి వేయాల్సిందేనా ఆడబెట్టి వీడికని ఆడతాను ఆడిది కావద్దు నేను చిన్న తేలేదు చూడు చూడు కర్పూరం ఏం పెట్టలేము. గంగమ్మకు పోగులు వేయలేదు. ఉంది దారం ఆడింది నాకు పసుపులు అట్లా దారం వేసి వేయాలి పోగులు పోతురాజుకు. ఓట్లంకాలమ్మ. తీసింది కదా.
ఇలా శివుని తెచ్చిపెట్టిండు మన ఊళ్ళో, మన జాతీయవాదులు, మన హిందువులు శివలింగాన్ని. ఇంకా గొర్రెలు వస్తుంది. ఓట్లు అంకాలమ్మ, ఓట్లు ఇక్కడి నుంచే వస్తాయి. అంకాలమ్మ ఓటలు అప్పట్లో మొత్తం చూడండి విజువల్స్. అంకాలమ్మ ఓట్లు, తెల్లటి నీళ్ళు, బాగా మంచి నీళ్ళు ఇక్కడనే ఉంటాయి. నీళ్ళు ఇవన్నీ పాసి పెట్టిపోయినాయి. మా అన్న తువ్వాలు తెచ్చాను. ఇక గొర్రెలు వస్తున్నాయి. రాండి రాండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఫేస్బుక్ ఛానల్ని ఫాలో చేసుకొని ఫాలో కాండి ప్రతి ఒక్కరూ. మీకు ఈరోజు ఓట్లంకాలమ్మ యొక్క దృశ్యాన్ని, ప్లేస్ను మీకు చూపించాను, ఎలా ఉంటుందో మన ఓట్లంకాలమ్మ ప్లేస్ను. అందరికీ నమః శివాయ.